డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అగైన్. మనం గత వీడియో క్లాసులో ఏదైనా జీవిలో నియంత్రణ సమన్వయం జరగాలంటే నాడీ వ్యవస్థతో పాటు అంతఃస్రావ వ్యవస్థ కూడా ప్రధాన పాత్ర పోషించాలి. ఆ రెండు ఒకదానితో ఒకటి కోరిలేట్ అయితే తప్ప నియంత్రణ సమన్వయం జరగదు ఏదైనా జీవులు అని చెప్పాను. ఇక నాడీ వ్యవస్థలో నాడులు అలాగే కొన్ని ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇక అంతఃస్రావ వ్యవస్థలో దాని విధి ఏంటి, ఏవేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి, అంతఃస్రావ వ్యవస్థని ఏ విధంగా కంట్రోల్ చేయబడుతుంది, అంతఃస్రావ వ్యవస్థ అంటే ఏంటి, ఒక్కొక్కటి నేర్చుకుందాం. అంతకంటే ముందు మీరు రేసు గుర్రం అనే మూవీ చూసే ఉంటారు. దానిలో హీరోయిన్ తన భావాలను, అది ఏ భావమైనా కావచ్చు, చాలా బయటికి చెప్పుకోకుండా చాలా కంట్రోల్ చేసుకుంటుంది. దీనికి కారణం ఎవరంటే అంతఃస్రావ వ్యవస్థ అలాగే నాడీ వ్యవస్థ. ఈ రెండు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకున్నప్పుడే మన భావాలను వ్యక్తపరచడం, లేదా మన ప్రతిస్పందనలు బయటికి చెప్పడం, లోపల దాచుకోవడం ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు అంతఃస్రావ వ్యవస్థ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా? అంతఃస్రావ వ్యవస్థ అంటే శరీరం లోపల జరిగే వార్తలు, వీటి మధ్య సమన్వయం నియంత్రణ చేసే వ్యవస్థ. శరీరం లోపల జరిగే వార్తలు ఏమై ఉంటాయి? సాధారణంగా ఉద్వేగాలన్నీ శరీరం లోపల జరిగే వార్తలు అన్నమాట. ఉదాహరణకి బాధ, కోపము, ఆనందము, దుఃఖం, ఆకలి, దప్పిక, భయం, ఆందోళన, ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని ఉద్వేగాలు. అలాగే శరీరధర్మ వార్తలు, ఉదాహరణకి శుక్ర కణాలు ఉత్పత్తి అవ్వాలా, ఉత్పత్తి అవ్వకపోవడము, ఎప్పుడు ఉత్పత్తి అవ్వాలి, ఎంత ఉత్పత్తి అవ్వాలి, ఇలాంటివి. అలాగే అండాల ఉత్పత్తి, అలాగే విడుదల, థైరాయిడ్ గ్రంథి పనితీరు, వాసోప్రెషన్ ఉత్పత్తి, రక్తపీడనము, శ్వాసక్రియ, హృదయ స్పందన, అలాగే నాడీ స్పందన, ఇవన్నీ కూడా శరీరం లోపల మన ఆధీనంలో లేని కొన్ని వార్తలు అన్నమాట. అంటే శుక్రకణాల ఉత్పత్తి మన ఆధీనంలో ఉంటుంది బయట, కానీ బాధ, కోపం, ఆనందం లాంటివి ఉద్వేగాలు కొన్ని మన ఆధీనంలో ఉంటాయి. ఏదేమైనా అంతఃస్రావ వ్యవస్థ ఏం చేస్తుందంటే శరీరం లోపల జరిగే వార్తలైనా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా వాటి మధ్య సమన్వయము నియంత్రణ చేసే వ్యవస్థే అంతఃస్రావ వ్యవస్థ. ఈ అంతఃస్రావ వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతఃస్రావి గ్రంథులు నియంత్రణ చేస్తాయి. ఓకే, అంతఃస్రావి వ్యవస్థను ఎవరు నియంత్రణ చేస్తారు? అంతఃస్రావి గ్రంథులు. ఈ అంతఃస్రావి గ్రంథులు అంటే ఏంట్రా బాబు అంటే మానవ శరీరంలో రెండు రకాల గ్రంథులు ఉంటాయి. ఒకటి నాళ గ్రంథులు, రెండు వినాళ గ్రంథులు. నాళ గ్రంథులు అంటే నాళాలు ఉంటాయి, వినాళ గ్రంథులు అంటే నాళాలు ఉండవు. ఓకే, ఈ నాళ గ్రంథులనే మనం బహిస్రావి గ్రంథులు అని పిలుస్తారు. బహిస్రావి అంటే ఈ ఏదైతే నాళ గ్రంథులు ఉన్నాయో వాటి యొక్క స్రావాలను బయటికి రిలీజ్ చేస్తాయి అన్నమాట, బయటికి విడుదల చేస్తాయి. కాబట్టి వీటిని బహిస్రావి గ్రంథులు అంటాము. ఏం విడుదల చేస్తాయి? నాళ గ్రంథులు విడుదల చేసే స్రావాల పేర్లే ఎంజైమ్స్ అన్నమాట. ఈ ఎంజైమ్స్ అనేవి కొన్నిసార్లు సాధారణంగా అంటే నాళ గ్రంథులు అనేవి ఎంజైమ్స్తో పాటు విసర్జకాలను కూడా బయటికి విడుదల చేస్తాయి. ఉదాహరణకి శ్వేత గ్రంథులు ఏం చేస్తాయి? శ్వేదాన్ని అంటే చెమట రూపంలో బయటికి విడుదల చేస్తాయి, అంటే విసర్జితం ఇది. శవం, తైల గ్రంథులు ఏదైతే ఉన్నాయో సెబాసియస్ గ్లాండ్స్ అంటాం కదా, ఇవి కూడా నాళ గ్రంథులే శవాన్ని బయటికి విడుదల చేస్తాయి. కన్నీరు, లాక్రిమల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్నీరు అనేది కూడా విసర్జకం. ఇవన్నీ బయటికి విడుదల అవుతాయి కాబట్టి వీటిని బహిస్రావి గ్రంథులు అంటారు. అంటే నాళాలు ఉంటాయి, ప్రత్యేకించి నాళాల ద్వారా వాటి యొక్క స్రావకాలను బయటకు విడుదల చేస్తాయి. వేరాస్ ఇందులోనే ఎంజైమ్స్ అనేవి లాలాజల గ్రంథులు అనేవి లాలాజలాన్ని, క్లోమ గ్రంథి అనేది క్లోమ రసాన్ని, జఠరసం అనేది జఠ గ్రంథుల చేత, అంతర్రసం అనేది అంతర్గ్రంథుల చేత, ఇవన్నీ కూడా జీర్ణక్రియలో పాలు పంచుకునే ఎంజైమ్స్. ఓకేనా? నాళ గ్రంథులు రెండు రకాలైన స్రావకాలను విడుదల చేస్తాయి. ఒకటి జీర్ణక్రియలో పాలు పంచుకునే లాలాజలము, క్లోమరసము, జఠరసము, ఆంత్రరసము. ఇది మీకు పోషణ పాఠం చెప్పినప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో చూడండి. అలాగే విసర్జన పాఠం చెప్పినప్పుడు స్వేదము, శవము, కన్నీరు ఇవి కూడా విడుదల అవుతాయని చెప్పాను. కాబట్టి ఈ విడుదల కారణం ఎవరు? నాళ గ్రంథులు. వేరేస్ వినాళ గ్రంథులు అంటే వీటికి ఎటువంటి నాళాలు ఉండవు. మరి ఎలా వాటి స్రావకాలను విడుదల చేస్తాయంటే ఒక రకమైన మాధ్యమం ఉంది శరీరంలో, దాని పేరే రక్తము. ఈ వినాళ గ్రంథులనే అంతఃస్రావి గ్రంథులను కూడా అంటాము, నాళరహిత గ్రంథులను కూడా అంటాం. ఎందుకంటే ఎటువంటి నాళాలు ఉండవు కాబట్టి వాటి యొక్క స్రావాలను రక్తంలో విడుదల చేస్తాయి. వాటి యొక్క స్రావాల పేరు ఏంటంటే ఈ రక్తంలోకి వినాళ గ్రంథులు విడుదల చేసే ఒక రకమైన రసాయనాన్ని హార్మోన్స్ అంటాము. ఈ హార్మోన్స్ అని పేరు పెట్టింది ఎవరంటే స్టార్లింగ్ 1905లో. స్టార్లింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఇది. సో వినాళ గ్రంథులు అనేవి తమ యొక్క స్రావాలను రక్తంలో విడుదల చేస్తాయి. ఈ స్రావాలు రసాయనాలు. ఈ రసాయనాలు అనేవి ఒక ప్రాంతంలో విడుదలయ్యి మరొక ప్రాంతంలో వాటి యొక్క చర్యను చూపుతాయి అన్నమాట. ఎక్కడో ప్రాంతంలో విడుదలయ్యి మరొక ప్రాంతంలో చర్య చూపిస్తాయి. ఎలా ప్రయాణిస్తాయి అంటే రక్తం ద్వారా ప్రయాణిస్తాయి. శరీరంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రక్తం ద్వారా ప్రయాణించే రసాయనాలే ఈ హార్మోన్స్ అని పేరు పెట్టింది స్టార్లింగ్
1905లో అన్నమాట. ఈ హార్మోన్స్ వల్లే మన శరీరంలో జరిగే అనేక రకాలైన భావాలు కానీ, శరీరం లోపల జరిగే మిగతా వార్తలైన జీవక్రియలు ఉన్నాయి కొన్ని. ఏది శుక్రకణాల ఉత్పత్తి, అండాల ఉత్పత్తి, ఈ తర్వాత కార్పస్ లూటియం అభివృద్ధి, ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ మరియు కోఆర్డినేట్ చేయబడతాయి ఈ హార్మోన్స్ చేత. ఈ హార్మోన్స్ అని ఎవరి చేత కోఆర్డినేట్ చేయబడతాయంటే మళ్ళీ నాడీ వ్యవస్థ చేత. ఓకేనా? ఏదేమైనా సరే నాడీ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థ ఈ రెండు కోఆర్డినేట్ చేసుకుంటే తప్ప ఒక జీవి అనేది నియంత్రణ సమన్వయం చేసుకోలేదు. క్లియర్? ఇప్పుడు హార్మోన్ సంబంధించి నేనేం చెప్పాను, ఒక ప్రాంతంలో విడుదలయ్యి మరొక ప్రాంతంలో వాటి యొక్క చర్య చూపుతాయని చెప్పాను. ఉదాహరణ తీసుకుంటే మెదడు యొక్క అడుగు భాగంలో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుందని చెప్పాను గత వీడియోలో. ఓకేనా? ఈ గ్రంథి అనేది మాస్టర్ గ్లాండ్ అంటాము, ఎందుకంటే దీని ఆధీనంలో మిగతా గ్రంథులన్నీ పనిచేస్తుంటాయి. ఈ పీయూష గ్రంథిని మళ్ళీ కంట్రోల్ చేసేది డైఎన్సెఫలాన్, ఇది ద్వారగోర్ధం అనేది, అది నాడీ వ్యవస్థలో భాగం. సో గ్రంథులపైన నియంత్రణ చూపేది మళ్ళీ నాడీలు అన్నమాట, మెదడులో భాగాలు. ఏదేమైనా ఈ పీయూష గ్రంథి అనేది మెదడులో అడుగు భాగాలు ఉంటుంది. ఇది ఒక రకమైన హార్మోన్ విడుదల చేస్తుంది. ఏది? ల్యూటినైజింగ్ హార్మోన్. దీన్నే ఏమంటామంటే లైంగిక హార్మోన్ లెక్క అనమాట. ఇవి ఏం చేస్తాయంటే ఎక్కడో ఉదరకోశంలో దిగువన ఉన్న ముస్కాలపైన, స్త్రీ బీజ కోశాలపైన పనిచేస్తుంది ఈ ల్యూటినైజింగ్ హార్మోన్. క్లియర్? పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ ల్యూటినైజింగ్, అది మెదడులో విడుదలయ్యి రక్తం ద్వారా ప్రయాణించి ముస్కాలు, స్త్రీబీజ కోశాలపైన పనిచేస్తే ముస్కాలు కాస్త వాటికి సంబంధించిన హార్మోను, స్త్రీబీజాలకు సంబంధించిన హార్మోన్ విడుదల అవుతాయి. ఇది గ్రంథుల యొక్క ఒక రూపు. ఏంటి? నాళ గ్రంథులు అంటే ఏంటి, వినాల గ్రంథులు అంటే ఏంటి, వినాల గ్రంథులు ఎక్కడ స్రవించబడతాయి, ఏం స్రవించబడతాయి, వాటి ఆధీనంలో ఉండే చర్యలు ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు శరీరంలో ఉండే అంతఃస్రావ గ్రంథులు ఏవి, వాటి యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది, అవి స్రవించకపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో నేర్చుకుందాం. చాలా క్లియర్గా వినండి. ఓకేనా? ఇప్పుడు శరీరంలో ఉండే కొన్ని అంతఃస్రావ గ్రంథులు అనేవి నేర్చుకుందాం. సాధారణంగా మొదట మెదడు నుంచి వద్దాము. మెదడు అడుగు భాగంలో ఒక గ్రంథి ఉంటుందని చెప్పాను, దాని పేరే పీయూష గ్రంథి, మాస్టర్ గ్లాండ్. ఓకేనా? ఇది ఉండే స్థానం ఎక్కడంటే మెదడు అడుగు భాగంలో. ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. అయితే ఇవి కొన్ని రకాలైన హార్మోన్లు విడుదల చేస్తుంది పీయూష గ్రంథి. ఈ హార్మోన్లన్నీ శరీరంలో వివిధ భాగాల్లో వెళ్ళి వాటి యొక్క చర్యను చూపుతాయి. తద్వారా మిగతా అవయవాలు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఇది పీయూష గ్రంథి యొక్క పని, కాబట్టి దాన్ని మాస్టర్ గ్లాండ్ అంటాము. ఇది విడుదల చేసే హార్మోన్ మొదటిది సొమాటోట్రాఫిన్. సొమాటోట్రాఫిన్నే మనం ఏమంటామంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అంటాము. సింపుల్గా చెప్పాలంటే పెరుగుదల హార్మోన్ అన్నమాట. మానవుల్లో పెరుగుదల హార్మోన్ ఏంటి? సొమాటోట్రాఫిన్. ఇది ఎవరి చేత రిలీజ్ చేయబడుతుంది, ఎవరి చేత స్రవించబడుతుంది అంటే పీయూష గ్రంథి. పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుందంటే మెదడు యొక్క అడుగు భాగంలో ఉంటుంది. ఈ గ్రౌత్ హార్మోన్ లేదా సొమాటోట్రాఫిన్ యొక్క విధి ఏంటంటే దేనిపైన ప్రభావం చూపిస్తుందంటే ఎముకల యొక్క పెరుగుదల. చాలా చాలా ఇంపార్టెంట్. సొమాటోట్రాఫిన్ చూపించే ప్రభావం ఏంటంటే ఎముకలపైన ఉంటుంది. ఎముకలు సరిగ్గా పెరుగుదలకి కారణం అవుద్ది అనమాట. రైట్ అమౌంట్ ఆఫ్ సొమాటోట్రాఫిన్ కానీ రిలీజ్ అయితే మనుషులు సాధారణంగా తల్లిదండ్రులు పోలిన హైట్తో వస్తారు. అయితే తల్లిదండ్రులు పొడవుగా ఉంటే పొడవుగా పుట్టడం, పొట్టుగా ఉంటే పొట్టుగా పుట్టడం. దీనికి జన్యువులు కారణమైనా సరే ఈ హార్మోన్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఈ గ్రోత్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అయితే సాధారణ ఎత్తులో ఉంటారు. సాధారణ కండరాల పెరుగుదల, సాధారణ అన్నీ సరిగ్గా ఉంటాయి. ఒకవేళ తక్కువ విడుదలైంది అనుకుందాం రక్తంలోకి, ఓకేనా, లెస్ అమౌంట్ ఆఫ్ సొమాటోట్రాఫిన్ రిలీజ్ ఇఫ్ రక్తంలో కానీ ఉంటే అది డ్వార్ఫిజం కింద తయారు చేస్తుంది. అంటే మరగుజ్జల కింద అయిపోతారు. ఎందుకు అవుతారంటే ఈ పెరుగుదల హార్మోన్ అనేది రక్తంలో చాలా తక్కువగా రిలీజ్ అయింది. తద్వారా ఎముకల పైన తగినంత చర్య చూపించలేదు అని అర్థం. ఒకవేళ ఎక్కువగా రిలీజ్ అయితే పొడవుగా పుడతారు. అంటే పొడవు అయిపోతారు, పుట్టడం కాదు, ఎదిగిన తర్వాత కొంతకాలానికి ఎవరూ లేనంత ఎత్తుకు ఎదిగిపోతారు అన్నమాట. దీనికి కారణం ఎవరంటే సొమాటోట్రాఫినే. ఎక్కువగా రిలీజ్ అయితే జైగాంటిజం అంటాము, అంటే చాలా ఎత్తుగా పెరుగుతారు. 10 అడుగులు, 11 అడుగులు, 9 అడుగులు మనం చూస్తుంటాం పేపర్లో. అలాగే 2-3 అడుగులు ఉన్న డ్వార్ఫ్ వాళ్ళని కూడా చూస్తుంటాం, మరగుజ్జుల్ని. దీనికి కారణం ఎవరంటే సొమాటోట్రాఫిన్. క్లియర్ కదా? ఇంకా రెండో హార్మోన్ థైరోట్రాఫిన్. థైరోట్రాఫిన్నే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని కూడా అంటాము, TSH. ఇది ఎందుకంటే ఇది పీయూష గ్రంథి చేత స్రవించబడుతుంది మెదడు అడుగు భాగంలో. ఇది డైరెక్ట్గా రక్తంలో కలిసి గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో గ్రంథి ఉంటుంది. దాని పేరేంటి? థైరాయిడ్ గ్రంథి. ఓకేనా? ఈ థైరాయిడ్ గ్రంథి పైన థైరోట్రాఫిన్ ప్రభావం చూపిస్తే థైరాయిడ్ గ్రంథి అనేది సరిగ్గా పనిచేస్తుంది అని అర్థం. క్లియర్ కదా? ఒకవేళ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయలేదంటే
పిట్యూటరీ గ్రంథి నుంచి థైరోట్రాఫిన్ లేదా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రాలేదని అర్థం. ఇక్కడ అర్థమవుతుంది కదా, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే థైరాయిడ్ని స్టిమ్యుల్ కలగజేస్తుంది అన్నమాట. థైరాయిడ్ గ్రంథికి ఒక ఉద్దీపన ఇస్తే అది ప్రతిస్పందిస్తుంది, అంతే కదా. దీని యొక్క ఉపయోగం ఏంటంటే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేసేలా చేయడము. థైరాయిడ్ గ్రంథి గురించి తర్వాత మాట్లాడదాం మళ్ళీ. నెక్స్ట్ది అడ్రినోకార్టికో. ఇక్కడ గొనాడోట్రోఫిన్ ఉంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. అడ్రినోకార్టికోట్రాఫిన్ హార్మోన్ అంటాం, ACTH, అడ్రినోకార్టికోట్రాఫిన్ హార్మోన్. దీని యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే మూత్రపిండాలపైన మీకు తెలుసు, మూత్రపిండాలపైన టోపీ ఆకారంలో ఒక గ్రంథి ఉంటుంది, దాని పేరే అధివృక్క గ్రంథి లేదా అడ్రినలిన్. ఓకేనా. ఈ అధివృక్క గ్రంథి యొక్క వలకలం నుంచి నార్ అడ్రినల్ అనే హార్మోన్లు విడుదలయ్యేలా చేసేదే అడ్రినోకార్టికోట్రాఫిన్ హార్మోన్. ఇది కూడా పీయూస గ్రంథి నుంచి విడుదలవుతుంది. ఇవి మీరు బండకనస్తే పెట్టాలి, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీని నుంచి డైరెక్ట్గా బిట్లు వచ్చే అవకాశం ఉంది. సో అడ్రినోకార్టికోట్రాఫిన్ హార్మోన్ అనేది పీయూస గ్రంథితో విడుదల చేయబడుతుంది. అది కాస్త రక్తం ద్వారా ప్రయాణించి మూత్రపిండాలపైన ఉన్న అధివృక్క గ్రంథిలో వలకలం పైన పనిచేస్తుంది. అంటే వలకలాన్ని ఉత్తేజపరిస్తే వలకలం నుంచే నార్ అడ్రినలిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటి గురించి కూడా నేర్పిస్తా కొంచెం, ఓకే. తర్వాత ఇకపోతే గొనాడోట్రోఫిన్ హార్మోన్. ఈ గొనాడోట్రోఫిన్ హార్మోన్ అనే GTH అంటాము. గొనాడ్స్ ఏవైతే స్త్రీలలో పురుషుల్లోనూ జననాంగాలు ఉన్నాయో, జనన అవయవాలు ఉన్నాయో వాటిపైన పనిచేస్తుంది. దీనిలో ల్యూటినైజింగ్ హార్మోన్ అలాగే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH, ల్యూటినైజింగ్ హార్మోన్ రెండు కూడా గొనాడోట్రోఫిన్ హార్మోన్లే, ఓకే. ఈ గొనాడోట్రోఫిన్ హార్మోన్ ముస్కాలు పురుషులలో అలాగే స్త్రీలలో స్త్రీ బీజ కోశాలు వాటిపైన పనిచేస్తుంది. దీనిలో ఏం చెప్పాను నేను, ల్యూటినైజింగ్ హార్మోను అలాగే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్పాను కదా. ఈ రెండు రకాలు అన్నమాట దీనిలో ఉండేవే. గొనాడోట్రోఫిన్ హార్మోన్లోనే LH, FSH ఉంటాయి. ల్యూటినైజింగ్ హార్మోన్ యొక్క విధి విధానము దేనిపైన ప్రభావం చూపిస్తుందో, దేనికి ప్రతిస్పందన చూపిస్తుందో చెబుదాం. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది పురుషులలో టెస్టోస్టెరాన్ స్రవించుటకు. టెస్టోస్టెరాన్ ఎవరు స్రవిస్తారు? టెస్టిస్ అంటే ముస్కాలు, ఓకేనా. ముస్కాల పైన ప్రభావం చూపిస్తుంది ల్యూటినైజింగ్ హార్మోన్. తద్వారా ముస్కాలు అనేవి టెస్టోస్టెరాన్ని స్రవిస్తాయి. ఈ టెస్టోస్టెరాన్ వల్ల ఉపయోగం ఏంటి తర్వాత చూద్దాం ఇందులోనే, ఓకేనా. అలాగే స్త్రీలలో అండోత్సర్గం అంటే చిన్నప్పటి నుంచి ఒక 11 years 12 years వచ్చిన తర్వాత స్త్రీలలో అంటే అమ్మాయిల్లో అండం అభివృద్ధి చెంది బయటకు విడుదల అవడాన్నే అండోత్సర్గం అంటాం. బయటికంటే గర్భాశయంలోకి, ఓకేనా. అంటే స్త్రీ బీజ కోశాల్లోంచి అండం అభివృద్ధి చెంది అది కాస్త గర్భాశయంలో విడుదల అవడాన్ని అండోత్సర్గం అంటాము. ఈ విధంగా జరగడం కారణం ఎవరు? ల్యూటినైజింగ్ హార్మోన్. అలాగే కార్పస్ లూటియం అభివృద్ధి. కార్పస్ లూటియం అంటే ఏంటి? స్త్రీ బీజ కోశాలు అని చెప్పాము. ఈ స్త్రీ బీజ కోశాల్లో చిన్న చిన్న బుడగల నిర్మాణాలు ఉంటాయి. వీటిలో అండం అభివృద్ధి చెందుతుంది. ఈ అండం అభివృద్ధి చెందిన తర్వాత ఈ విధంగా స్త్రీ బీజ వాహికల్లో విడుదలవుతుంది, అంటే ఫాలోపియన్ ట్యూబ్స్లోకి. మిగతా భాగం ఉంటుందా, ఆ భాగాన్ని మనం కార్పస్ లూటియం అంటాము, ఓకేనా. అండం విడుదలైన తర్వాత మిగతా భాగాన్ని కార్పస్ లూటియం అంటాము. అది అభివృద్ధి చెందడానికి కూడా ల్యూటినైజింగ్ హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ప్రోజెస్టెరాన్, ఇది స్త్రీలలో విడుదలయ్యే మరొక హార్మోన్. కాబట్టి ఇవి డైరెక్ట్గా మీరు బండకణస్థాయి పెట్టాలి. దీనికి షార్ట్ కట్స్ అంటే ఏం లేవు. దీని ఉపయోగం చెప్పాను, మీరు కండస్థాయి పెట్టి నేర్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. నెక్స్ట్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి చేసేది ఎవరు? శుక్రోత్పాద మాతృకణాలు. ఇది ఎక్కడ ఉంటాయి? ముస్కాల్లో ఉంటాయి. కాబట్టి ముస్కాల పైన పనిచేసే హార్మోన్లు ఎవరెవరు? ఇప్పుడు ల్యూటినైజింగ్ హార్మోను పనిచేస్తుంది, అది టెస్టోస్టెరాన్ స్రవించేలా చేస్తుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కూడా పనిచేస్తుంది. అలాగే స్త్రీలలో గ్రాఫియన్ పుట్టుకల అభివృద్ధి. అండం అభివృద్ధి చెందే కంటే ముందే ఇందాక చెప్పాను, చిన్న చిన్న అండాలు ఉంటాయి. ఆ అండాలు అభివృద్ధి అదేది గ్రాఫియన్ పుట్టుకలు అంటాం, చిన్న చిన్నవి స్త్రీ బీజ కోశాల్లో ఉంటాయి. ఇవి అభివృద్ధి చెంది అండం పెరుగుదలకి దోహదపడితే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. కాబట్టి అండం విడుదలకు ఎవరో ల్యూటినైజింగ్ హార్మోన్ అయితే అండం అభివృద్ధికి స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఓకేనా. తర్వాత ఈస్ట్రోజన్ స్రవించేలా చేస్తుంది. ఈస్ట్రోజన్ స్రవించడం వల్ల పాల ఉత్పత్తితో పాటు వాడు స్రవించేది కూడా ఫాలికల్ స్టిమ్యులేటింగ్గా చూసుకుంటాయి అన్నమాట, ఓకేనా. ఇంకా వాసోప్రెసిన్, ఇది విసర్జన అనే పాఠంలో మీకు చెప్పాను, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వాసోప్రెసిన్ అనేది మూత్రపిండంలో నీటి పునఃశోషణకు క్రమబద్ధీకరిస్తుంది.
మీకు మూత్రపిండం యొక్క ఇప్పుడు మూత్రనాళిక యొక్క నిర్మాణం చెప్పను, కాకపోతే బొమ్మన గుళిక, సంగ్రహనాళము, ఎల్లి సిక్కిము, ఇంకొక దూర సంవరణాలకు ఈ విధంగా ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే వాసోప్రెసిన్ విడుదల అవడం వల్ల నెఫ్రాన్లో ఉన్న నీరు అనేది రక్తంలోకి మళ్ళీ శోషించుకోబడి పునఃశోషణ చూసుకోబడి అధిక గాఢత గల మూత్రం విడుదల అవ్వడానికి ఎవరు దోహదపడతారంటే వాసోప్రెసిన్. మనం ఎక్కువగా నీరు తాగినప్పుడు శరీర కణాలకు కావాల్సిన నీరు సరిపోయింది అనుకుందాం, అంతకంటే ఎక్కువ నీరు విడుదలైనప్పుడు వాసోప్రెసిన్ ఉత్పత్తి కాదు. ఎందుకంటే శరీర కణాలలో మళ్ళీ పునఃశోషణ జరిగి రక్తంలో నీరు ఎక్కువ పెరిగిపోతే మనిషి ఉబ్బిపోతాడు. అట్లా కాకుండా వాసోప్రెసిన్ అనేది మనం ఎప్పుడైతే తక్కువ నీరు తీసుకుంటామో, చాలా జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే రోజులో 5 లీటర్ల కన్నా 2 లీటర్లు తీసుకున్నామో శరీర కణాలకు కావాల్సిన నీరు సరిపోయినప్పుడు మూత్రపిండాల్లో నీరు వడకట్టబడి మళ్ళీ తిరిగి రక్తంలో చేరుతుంది. ఓకేనా, నీరు తక్కువ తీసుకున్నప్పుడు. అదే నీరు ఎక్కువ తీసుకున్నామంటే కణాలకు కావాల్సిన నీరు కంటే ఎక్కువ అయినప్పుడు అది విసర్జింపబడాలి. అలాంటి టైంలో వాసోప్రెసిన్ విడుదల కాదు. ఇది ఎక్కడ విడుదల అవుతుందంటే దూరస్థ సంవర్ధనాలలో విడుదల అవుతుంది. అలాగే సంగ్రహణాలలో కూడా ఉంటుంది. నీటి పునఃశోషణ జరుగుతుంది నెఫ్రాన్ నుంచి రక్తంలోకి. తక్కువ నీరు తీసుకుంటే ఖచ్చితంగా శరీరానికి కావాల్సిన నీరు ఉండాలి కాబట్టి మళ్ళీ మూత్రం నుంచి నీరు వడకట్టబడి రక్తంలో చేరుతుంది. అందువల్ల అధిక గాఢత గల మూత్రం ఏర్పడుతుంది అనమాట. అలా కాకుండా ఎక్కువ నీరు తీసుకుంటే అల్ప గాఢత గల మూత్రం ఏర్పడుతుంది. అంతేనా? అంతే. సో ఎప్పుడైనా సరే వాసోప్రెసిన్ విడుదల అవ్వకపోతే అల్ప గాఢత గల మూత్రము అధిక సార్లు విసర్జన ఇది జరుగుతుంది. దీన్నే డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటాం, అతిమూత్ర వ్యాధి అంటాం. ఓకేనా, దీనికి కారణం ఎవరు? వాసోప్రెసిన్ విడుదల కాకపోవడమే, అంతే. దీన్ని ఎవరు సెక్రెట్ చేసేది? ఎవరు? పీయూష గ్రంథి. ఆల్ రైట్, ఇక్కడికి పీయూష గ్రంథి యొక్క హార్మోన్లన్నీ క్లియర్ అయినాయి. ఇకపోతే థైరాయిడ్ గ్రంథి. ఇందాక చెప్పాను, మెడ భాగంలో సీతాకోక సిలిక ఆకారంలో ఉండే ఒక రకమైన గ్రంథి. ఇది సరిగ్గా పనిచేయాలంటే TSH విచ్ ఈజ్ సెక్రెటెడ్ బై ద పిట్యూటరీ గ్లాండ్. ఓకే, ఇది పనిచేయాలంటే ఇది విడుదల అవ్వాలి. దీని యొక్క ఉపయోగం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా థైరాయిడ్ గ్రంథి చాలా బాగా పనిచేస్తే ఓకే సాధారణ పెరుగుదల రేటు ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందని చెప్పాను? గొంతు భాగంలో ఉంటుంది. ఇది విడుదల చేసే హార్మోన్ పేరే థైరాక్సిన్. థైరాక్సిన్ అనే హార్మోన్ ఎవరు విడుదల చేస్తారు? థైరాయిడ్ గ్రంథి. ఓకేనా, మళ్ళీ థైరోట్రాఫిన్ కాదు, థైరోట్రాఫిన్ అనేది హార్మోన్. థైరోట్రాఫిన్ హార్మోన్ పీయూష గ్రంథి, థైరాక్సిన్ హార్మోన్ థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాక్సిన్ వల్ల ఉపయోగం ఏంటంటే సాధారణ పెరుగుదల రేటు ఉంటుంది. అంటే మన జీవక్రియలు అన్నీ సక్రమంగా జరగాలన్నా, మన యొక్క అభివృద్ధి సరిగ్గా జరగాలన్నా థైరాక్సిన్ అనేది ఉండాలి. ఎందుకంటే మిగతా హార్మోన్లు సరిగ్గా పనిచేయడానికి కూడా థైరాక్సిన్ అవసరము. లైక్ మనకి అమ్మాయిల్లో అండాలు విడుదల కాలేదనుకుందాము, ఏమో థైరాయిడ్ గ్రంథి కానీ పెరిగిందా అంటారన్నమాట. అంటే మిగతా జీవక్రియలు అని చెప్పనే హృదయ స్పందన, నాడీ స్పందన, శ్వాసక్రియ, రక్తపీడనము, మిగతా హార్మోన్ల చక్కని పనితీరు ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్రంథి కూడా నియంత్రిస్తుంది. అంటే సాధారణ పెరుగుదలతో పాటు మిగతా జీవక్రియలు అయినా ఇప్పుడు చెప్పానే జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, అలాగే శ్వాసక్రియ ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేయాలంటే థైరాక్సిన్ విడుదల అవ్వాలి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. నెక్స్ట్ స్త్రీబీజ కోశము. ఇది ఉదరం కింద ఉంటుంది. ప్రత్యుత్పత్తి పాఠం చెప్పమని చెప్పాను. ఇది విడుదల చేసే హార్మోన్లు ప్రోజెస్టిరాన్, ఈస్ట్రోజన్. అంటే స్త్రీ లైంగిక హార్మోన్లు ఇవి రెండు కూడా, ప్రోజెస్టిరాన్, ఈస్ట్రోజన్. ప్రోజెస్ట్రాన్ యొక్క ఉపయోగం ఏంటంటే గర్భాశయము పెరుగుదల. గర్భాశయం ఇప్పుడు పెరుగుతుంది. గర్భాశయము ఈ విధంగా గర్భాశయం ఉంటుంది. అండం విడుదల అయిన తర్వాత అండము ప్రతిస్థాపన జరుగుతుంది గర్భాశయంలో. ఆ ప్రతిస్థాపన జరిగిన తర్వాత ఈ అండం కాస్త పిండం కాస్త మళ్ళీ బేబీగా మారుతున్నప్పుడు గర్భాశయం పెరుగుదల కావాలి. ఎందుకంటే ఆ పిండాన్ని మోయడానికి కావాల్సిన గర్భాశయం పెరుగుదల ఉండాలి. కాబట్టి ఈ గర్భాశయ పెరుగుదలని తోడ్పడేది ఎవరంటే ప్రోజెస్టిరాన్ హార్మోన్. పిండ ప్రతిస్థాపన ఇప్పుడు చెప్పానే, ఈ విధంగా స్త్రీబీజ కోశాల్లో విడుదలైన హార్మోన్ అనేది అండం అనేది ఫలదీకరణ జరిగిన తర్వాత గర్భాశయంలో ఒక గోడలకు అదుకుని ఉంటుంది. ఏ గోడలు అవి? మృదుకంజాల గోడలు. దాన్ని ఎండోమెట్రియం గోడలు అంటాం కదా. ఆ ఎండోమెట్రియంలో అదుకోవడాన్ని పిండ ప్రతిస్థాపన అంటాము. దీనికి కారణమైన హార్మోన్ ప్రోజెస్టిరాన్. ఓకేనా, అలాగే స్తన గ్రంథుల అభివృద్ధి కూడా. స్తన గ్రంథులు అంటే ఏవేవి ఏమంటాం దాన్ని? ఓకే, స్తన గ్రంథుల అభివృద్ధి కూడా అంటే పాలు రావడం కూడా ఈ ప్రోజెస్ట్రాన్ హార్మోన్ నియంత్రిస్తుంది. ఓకేనా. తర్వాత ఈస్ట్రోజన్
కటివలయ పెరుగుదల అంటే నడుము కింద భాగంలో ఉన్న హిప్ ఏరియా అనమాట. హిప్ ఏరియా ఎందుకు పెరుగుతుందంటే అమ్మాయిల్లో మీకు ఎవరికైనా తెలుసా ఇది? అమ్మాయిల్లో కటివలయం పెరగడానికి కారణం ఏంటంటే ఈజీగా డెలివరీ అవ్వడానికి బేబీని. అందువల్ల కటివలయం పెరుగుదల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ నియంత్రిస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోయినా సరే కటివలయం పెరగదు. ఓకేనా? 28 రోజుల ఋతుచక్ర నియంత్రణ. సాధారణంగా మోనో ఏమంటాం, ఫస్ట్ దాన్ని రజస్వలు అంటాం కదా, మోనార్కీ అంటాం. అంటే 28 నుంచి 30 రోజులు. టెక్స్ట్ బుక్లో 28 రోజులు ఇచ్చారు. ఎక్కడైతే దీని నుంచి గ్రాఫియన్ పుట్టుకల నుంచి అండం అభివృద్ధి చెంది అది కాస్త బయటికి విడుదల అవుతుంది. దీన్నే ఋతుచక్రం అంటాము. ఇది 28 రోజులు 30 రోజుల మధ్య జరుగుతుంది. ఈ ఋతుచక్రం నియంత్రణ కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ బేస్ అయి ఉంటుంది అనమాట. ఈస్ట్రోజన్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అయితే 28 రోజులకి మీకు డేట్ వస్తుంది. ఒకవేళ లేకపోతే అది లేట్ అవుతుంది అనమాట. దీంతోపాటు థైరాయిడ్ గ్రంథి కూడా నియంత్రిస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ రిలీజ్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ అనేది ఈస్ట్రోజన్ ప్రొజెస్టర్ పైన కూడా పనిచేస్తుంది. టెక్స్ట్ బుక్లో ఇవ్వకపోయినా ఎక్స్ట్రా చెప్తున్నాను నేను. నెక్స్ట్ ముస్కాలు. ఇది పురుష లైంగిక అవయవాలు. ఇవి ముసుగు గొనలో ఉంటాయని చెప్పాను. స్క్రోటమ్ అంటాము. ఇవి రిలీజ్ చేసే హార్మోన్ ఏంటంటే టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ ముస్కాలు సక్రమంగా సెక్రీట్ చేయాలంటే ల్యూటినైజింగ్ హార్మోన్ పనిచేయాలి. కాబట్టి ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నది. మెదడు నుంచి ల్యూటినైజింగ్ హార్మోన్స్ లభిస్తే అది ముస్కాల పైన ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ముస్కాలు కాస్త టెస్టోస్టెరాన్ అనే పురుష లైంగిక హార్మోన్ విడుదల చేస్తాయి. ఈ పురుష లైంగిక హార్మోన్ వల్ల ఉపయోగం ఏంటంటే పురుషుల్లో ముఖం పైన గడ్డం రావడం, అదే వెంట్రుకలు రావడము, కండరాల అభివృద్ధి, కంఠస్వరంలో మార్పు. ఇప్పుడు నా వయసు చూద్దాం. చిన్నప్పుడు అమ్మ అమ్ముంటూ చాలా స్వీట్గా ఉండేది. ఇప్పుడు బర్రె గొంతులా దారుణంగా ఉందన్నమాట. అంతే. దీనికి కారణం టెస్టోస్టెరాన్. అలాగే లైంగిక ప్రవర్తన, పురుష లైంగిక అవయవాల అభివృద్ధి. ఓకేనా? ఇవన్నీ కూడా టెస్టోస్టెరాన్ నియంత్రిస్తుంది. తర్వాత అడ్రినల్ గ్రంథి ఉంది కదా, అడ్రినల్ గ్లాండ్. ఇది ఎక్కడ ఉంటుంది? మూత్రపిండం పైన టోపీలా ఉంటుంది. ఇది మూత్రపిండం అనుకుంటే దానిపైన టోపీలా ఉంటుంది. దీనిలో వలకలం దవ్వ ఉంటుంది. వలకలం అనేది అడ్రినలిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది అనమాట. ఇక్కడ అడ్రినల్ ఒకటి ఇచ్చారు, నార్ ఇవ్వలేదు. దీని యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుందంటే రక్తంలోకి ఎప్పుడైతే అడ్రినలిన్ అనే హార్మోన్ పెరిగిందో రక్తంలో హృదయ స్పందన చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా పెరిగిపోతుంది అనమాట. షుగర్ పెరిగిపోద్ది. ఏరా బాబు కంట్రోల్ ఎవరైనా అయినా అంటాం కదా. ఎందుకంటే అడ్రినలిన్ హార్మోన్ అనేది అంత ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే శాంతాన్ని కూడా కలిగిస్తుంది. అంటే పోరాడు లేదా పరిగెత్తు అని అంటాం. దీన్ని పోరాడే లేదా పలాయనం చెందే హార్మోన్ అంటాం. రక్తంలో ఎప్పుడైతే అడ్రినలిన్ హార్మోన్ యొక్క స్థాయి పెరుగుతుందో హృదయ స్పందన పెరిగిపోద్ది. హృదయ ధమని యొక్క వ్యాసం, కంటిపాపు వ్యాసము. ఓకేనా? సీతయ్య సినిమాలో చూసే ఉంటాం కంటిపాపు ఏ విధంగా పెద్ద అవుద్ది అనేది. ఆ విధంగా కంటిపాపు వ్యాసము, హృదయ ధమని యొక్క వ్యాసము పెరిగిపోతాయి. ఒకవేళ తగ్గాయి అనుకుంది రక్తంలో, అప్పుడు శాంతిస్తారు మనుషులు. ఎప్పుడైతే రక్తంలో అడ్రినలిన్ హార్మోన్ తగ్గిందో మనిషి శాంతిస్తాడు. అంతే. ఓకేనా? ఎవరు తిట్టినా కొట్టినా సరే కోపం రాదనమాట. ఆల్ రైట్. ఇంకా లాస్ట్ ఇది క్లోమం అనేది మిశ్రమ గ్రంథి. ఇది ఆంత్రమూలం దగ్గర వంపు భాగంలో ఉంటుంది. ఓకేనా? ఆంత్రమూలం దగ్గర వంపు భాగంలో ఉంటుంది క్లోమం అనేది. ఇప్పుడు క్లోమం గురించి నేర్చుకుందాం. ఇది ఇన్సులిన్, గ్లూకగాన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఈ హార్మోన్లు ఎలా అంటే రక్తంలో ఎప్పుడైతే గ్లూకోజ్ శాతం పెరిగిందో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తగ్గించడం ఎందుకు తగ్గిస్తారంటే రక్తంలోకి మనం ఎక్కువ గ్లూకోజ్ కలిగిన ఆహారం తింటే ఇన్సులిన్ అనేది విడుదలవుద్ది. ఇన్సులిన్ విడుదలయ్యి రక్తంలో గ్లూకోజ్ ఉన్న స్థాయి కంటే తగ్గించి మనల్ని షుగర్ వ్యాధి నుంచి కాపాడుతుంది. ఓకేనా? రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచడం ఎలా అంటే ఒకవేళ తక్కువ ఉంటే లో బీపీ వచ్చినప్పుడు, హై బీపీ వచ్చినప్పుడు కూడా ఇన్సులిన్ రిలీజ్ అవుద్ది అనమాట. అంటే ఎక్కువైంది అనుకుందాము. ఎక్కువైనప్పుడు కాస్త దాన్ని తగ్గించడానికి రిలీజ్ అవుద్ది. ఒకవేళ తక్కువ ఉంటే పెంచడానికి రిలీజ్ అవుద్ది. ఇది క్లోమ గ్రంథి విడుదల చేసే ఇన్సులిన్, గ్లూకగాన్ గురించి ఈ హార్మోన్స్. ఇంకా క్లోమంకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది ఉంది. అది ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే చెప్పాను క్లోమ గ్రంథిలో మిశ్రమ గ్రంథి అని. అది రక్తంలో చక్కెర శాతం పెరిగినప్పుడు ఒక రకమైన హార్మోన్ విడుదలవుద్ది, ఇన్సులిన్ అనేది అని చెప్పాను కదా. దీన్ని ఏ విధంగా ఇన్సులిన్ కనుగొన్నారు, ఏ విధంగా దీని యొక్క ఆవిష్కరణ జరిగిందో చూద్దాం. ఇది సాధారణంగా నాడీ వ్యవస్థతో సంబంధం లేని వ్యవస్థ. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది నాడీ వ్యవస్థకి దీనికి సంబంధం లేదు. సాధారణంగా హార్మోన్ రిలీజ్ అనేది
బేసిక్గా ఎంత హార్మోన్ రిలీజ్ అవ్వాలి, ఎంత హార్మోన్ రిలీజ్ అవ్వకూడదు, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి అనేది ఒక రకమైన మెకానిజం ఉంటుంది. ఇదే క్లాస్లో నేర్చుకుందాం. దాంతోపాటు నాడీ వ్యవస్థ కూడా ఎంతో కొంత సమన్వయం ఉంటుంది. అంతఃస్రావి వ్యవస్థలో హార్మోన్ రిలీజ్ అనేది మెదడు యొక్క నియంత్రణలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది మాత్రము నాడీ వ్యవస్థతో సంబంధం లేని వ్యవస్థ. ఇన్సులిన్ కథ అని టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇది ఇన్సులిన్ అనేది ఒక రకమైన రసాయనము. హార్మోన్ అంటే రసాయనాలే. కాకపోతే ఒకసారి పాల్ లాంగ్రహాన్స్, ఈ పేరు వినే ఉంటారు చాలాసార్లు. ఈయన జర్మనీకి చెందిన ఒక సైంటిస్ట్ అన్నమాట. ఫ్రీబర్గ్ యూనివర్సిటీలో ప్రయోగాలు చేస్తున్నారు ఆయన. ఈయన ఏంటంటే ప్రొఫెసర్ ఆఫ్ ప్యాథాలజీ, వ్యాధి నిపుణుడు, వ్యాధి అధ్యయన శాస్త్రంలో ఆచార్యుడు అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. అయితే ఈయన క్లోమగ్రంథి పైన పరిశోధన చేశాడు. సో ఎందుకు రక్తంలో ఈ విధంగా తగ్గుతుంది, పెరుగుతుందని తెలుసుకోవడం కోసం క్లోమగ్రంథిపై పరిశోధన చేసింది పాల్ లాంగ్రహాన్స్. ఎప్పుడంటే 1868. ఓకేనా? సో ఈ క్లోమగ్రంథి పరిశోధన చేసినప్పుడు ఒకటి గుర్తించాడు, భిన్నమైన రంగు కలిగిన కణాలు. ఇక్కడ మీకు కనిపిస్తుందా, వైలెట్ కలర్లో ఉన్న ఒక రకమైన రక్తనాళం కనిపిస్తుంది. ఇలాంటివి ఆయన విభిన్న క్లోమం కంటే భిన్నమైన కణాలు, రక్తనాళాలను గుర్తించారు ఆయన. అయితే వీటికి ఆయన ఏమని పెట్టారంటే లాంగ్రహాన్స్ పుటికలు అని పేరు పెట్టాడు. ఓకేనా? ఐలెట్స్ ఆఫ్ ద లాంగ్రహాన్స్ అంటాము. ఐలెట్స్ అంటే దీవి అని అర్థం. గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉన్న బిట్టిది. ఐలెట్స్ అంటే ఏంటి, దీవి అని. అంటే అలా గుర్తించాడన్నమాట. అయితే వీటిని వేరు చేయగా చక్కెర లవణాలు లక్షణాలు బహిర్గతం. ఓకేనా? అంటే ఎప్పుడైతే ఈ క్లోమం నుంచి ఈ రక్తనాళాలు ఈ విధమైన ఐలెట్స్ ఆఫ్ లాంగ్రహాన్స్ ఆయన వేరు చేశాడో, రక్తంలోనూ అలాగే మూత్రంలో కూడా చక్కెర లక్షణాలు. చక్కెర అంటే ఏముంది, ఇప్పుడు గ్లూకోజ్ పర్సంటేజ్ పెరిగిపోయింది బ్లడ్లోను, అలాగే దేనిలోను, మూత్రంలో. ఈ రెండింటిలో గ్లూకోజ్ యొక్క శాతం పెరగడం గమనించాడు ఆయన. ఎప్పుడు క్లోమం నుంచి ఈ రకమైన రక్తనాళాలను, ఈ రకమైన కణాలను ఆయన వేరు చేసినప్పుడు గమనించాడు. అంటే సింపుల్గా డయాబెటిస్ మిల్లిటస్, ఇది ఏమంటామంటే చక్కెర వ్యాధి. అంటే మూత్రం ద్వారా అలాగే రక్తంలో కూడా గ్లూకోజ్ విసర్జింపబడుతుంది. అతిమూత్ర వ్యాధి కాదు, అది అతిమూత్ర వ్యాధిని డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటాము. ఇది డయాబెటిస్ మిల్లిటస్. మిల్లిటస్ అంటే మూత్రం ద్వారా అలాగే రక్తంలో కూడా అధిక గ్లూకోజ్ కలిగి ఉంటుంది. మూత్రం ద్వారా సమ్టైమ్స్ గ్లూకోజ్ విసర్జిస్తారన్నమాట. దీనికి కారణం ఎవరంటే రక్తంలో ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వలేదని అర్థం. ఓకేనా? ఎప్పుడైతే ఈయన క్లోమగ్రంథిని ముడివేశాడు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఏరియాని, ఈ రక్తనాళాలను వదిలేసి క్లోమగ్రంథిని ముడివేసినప్పుడు రక్తంలో గ్లూకోజ్ కానీ మూత్రంలో గ్లూకోజ్ కానీ కనిపించలేదు. ఓకేనా? సో ఇక్కడతో ఈయన పరిశోధనలు అయిపోయినాయి. ఎవరివి? లాంగ్రహాన్స్వి. ఎప్పుడు ఆయన చేసినవి? 1868కి. ఓకేనా? ఈయన పరిశోధనలు 1868తో క్లోజ్ అయిపోయినాయి. అతను గుర్తించింది ఏంటంటే క్లోమగ్రంథిని ముడేసినప్పుడు రక్తంలో కానీ మూత్రంలో కానీ చక్కెర శాతం పెరిగింది అని గుర్తించాడు. దీన్ని డయాబెటిస్ మిలిటస్ అని తర్వాత తెలిసింది. అయితే క్లోమగ్రంథిని ముడివేసినప్పుడు, జస్ట్ క్లోమగ్రంథిని మాత్రం ముడివేసినప్పుడు ఇలా కనిపించలేదు. అంటే రక్తనాళాలను ముడివేసినప్పుడు ఈ క్లోమంలో ఉన్న రక్తాలను ముడివేస్తే రక్తంలో మూత్రంలో చక్కెర శాతం పెరిగింది. అలా కాకుండా కేవలం క్లోమాన్ని ముడివేస్తే మళ్ళీ మామూలుగా రక్తంలో కానీ మూత్రంలో కానీ చక్కెర శాతం కంట్రోల్ అయి ఉంది. ఇది ఏ విధంగా తర్వాత సంగ్రహించారంటే 1912 సంవత్సరంలో. ఓకేనా? ఈ లాంగ్రహాన్స్ పుటికలు అనేవి ఇన్సులిన్ రక్తంలోకి స్రవిస్తాయని తర్వాత గుర్తించారు. ఓకేనా? ఈ ఇన్సులిన్ అనగా లాటిన్లో ఇన్సులా, దీవి అని అర్థం. ఓకేనా? ఇది ఎవరు గుర్తించారంటే టొరంటో, చాలా చాలా ఇంపార్టెంట్, టొరంటో, బాంటింగ్, బెస్ట్, మెక్లాడ్, నలుగురు. టొరంటో, బాంటింగ్, బెస్ట్ అండ్ మెక్లాడ్, ఈ నలుగురు శాస్త్రజ్ఞులు 1922లో కుళ్ళిపోయిన జంతు యొక్క క్లోమం నుంచి వేరు చేశారు. ఓకేనా? లాంగ్రహాన్స్ పుటికలు ఇన్సులిన్ స్రవిస్తాయని 1912లో అయితే, ఈ లాంగ్రహాన్స్ పుటికల నుంచి ఇన్సులిన్ వేరు చేసింది 1922. ఎవరెవరు? టొరంటో, బాంటింగ్, బెస్ట్, మెక్లాడ్. ఇప్పుడంటే ఒక కుళ్ళిపోయిన జంతువు యొక్క క్లోమం నుంచి వేరు చేశారన్నమాట. ఇదే విధానాన్ని వీళ్ళు ఒక క్లోమగ్రంథి లేని కుక్కలో కూడా ప్రయోగం చేశారు. ఏ విధంగా అంటే అంతర్శిర ద్వారా మనలాగే ఒక ఇంజెక్షన్ రూపంలో ఇన్సులిన్ ఇచ్చినప్పుడు దాని యొక్క మూత్రంలో కానీ రక్తంలో కానీ చక్కెర కనిపించలేదు, అంటే గ్లూకోజ్ కనిపించలేదు. కాబట్టి ఇప్పుడు ఇన్సులిన్ రిలీజ్ చేసేది ఎవరు? ఈ రకమైన రక్తనాళాలు. దీన్నే లాంగ్రహాన్స్, ఐలెట్స్ ఆఫ్ లాంగ్రహాన్స్ అంటాం. ఓకేనా? లాంగ్రహాన్స్ పుటికలు. కాబట్టి ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్లే, ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం టెస్ట్ పెట్టుకోవచ్చు. క్లియర్? చివరిగా ఈ హార్మోన్లు అనేది ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఎంత పరిమాణంలో రిలీజ్ అవ్వాలి అనేది ఎవరి ఆధీనంలో ఉంటుందో నేర్చుకుందాం. దాన్నే మనం పునశ్చరణ యాంత్రికం లేదా ఫీడ్బ్యాక్ మెకానిజం అంటాం. అంటే
అంతఃస్రావ గ్రంథులు ఏం చేస్తాయి మనకు తెలుసు కదా, హార్మోన్స్ స్రవిస్తాయి. ఈ హార్మోన్లు ఎక్కడికి వెళ్తాయి, రక్తంలోకి వెళ్తాయి. ఈ హార్మోన్స్ ఉదాహరణ ఇన్సులిన్ కానీ, అడ్రినలిన్ కానీ, గ్రీలిన్ కానీ, లెప్టిన్ కానీ. ఇవి ఎక్కడ ఉంటాయంటే వేరే పాఠంలో వస్తాయి, గ్రీలిన్, లెప్టిన్ అనేవి. ఈ ఇన్సులిన్, అడ్రినలిన్ అనేవి చాలా చాలా పాఠాలు వచ్చాయి. ఏదేమైనా హార్మోన్స్ రిలీజ్ చేసే వ్యవస్థ ఎవరు, అంతఃస్రావి వ్యవస్థ. ఇది అంతఃస్రావియ లేదంటే ఎండోక్రైన్స్ గ్లాండ్స్ ద్వారా రిలీజ్ చేయబడతాయి, రక్తంలో రిలీజ్ చేయబడతాయి. ఇంతకీ రక్తంలో ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఎంత పరిమాణంలో రిలీజ్ చేయాలి, దీని నియంత్రణ ఎవరు చేస్తారంటే ఇప్పుడే చెప్పాను, పునశ్చరణ యాంత్రకము. ఓకేనా. ఏదేమైనా నాడీ వ్యవస్థ యొక్క పరిధిలోకే వస్తుంది ఇది కూడా. ఒకవేళ రక్తంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, టెక్స్ట్ బుక్లో ఉన్నది.